ఫుడ్ లేబుల్స్ చదవండి మరియు అర్థం చేసుకోండి. ఫుడ్ లేబుల్, రీడ్ అండ్ అండర్స్టాండ్. ప్రతిరోజు మనం మార్కెట్ నుండి ప్యాక్ చేసిన వస్తువులను కొనుగోలు చేస్తాము. బిస్కెట్లు, బ్రెడ్, చిప్స్, జ్యూస్, సాస్ మొదలైనవి. మనం తినే ప్యాక్ చేసిన ఆహారం వెనుక అసలు కథ ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్యాకేజింగ్ మనల్ని లో ఫ్యాట్, షుగర్ ఫ్రీ, న్యాచురల్ అని ప్రలోభపెట్టచ్చు. కానీ నిజం దాని మీద ఉన్న చిన్న ఫుడ్ లేబుల్‌లో ఉంటుంది. కానీ మనం దాన్ని సాధారణంగా చదవం. ఈరోజు మనం ఫుడ్ లేబుల్స్ గురించి మాట్లాడుకుందాం. అవి మీకు మీ ప్లేట్ ఆరోగ్యంగా ఉందా? లేదా అనారోగ్యకరంగా ఉందా అని చెబుతాయి. ఫుడ్ లేబుళ్లను చదవడం వలన మీ ఆహారంలో ఎంత ఉప్పు ఉంది, ఎంత చక్కెర ఉంది, ఏ ఏ కొవ్వులు ఉన్నాయి మరియు వాటిలో మీ ఆరోగ్యానికి హాని కలిగించే ఏదైనా పదార్థాలు ఉన్నాయా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు అలర్జీ, డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు ఉంటే లేబుల్ని తనిఖీ చేయకుండా ఏమీ తినకండి. ఫుడ్ లేబుల్లు మీరు జాగ్రత్తగా ఉండటానికి సహాయపడతాయి. ప్రతి ఫుడ్ ప్యాకెట్ మీద ఆహారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదార్థాలు రాసి ఉంటాయి. ఈ సమాచారం సాధారణంగా మీకు ప్యాకెట్ వెనుక భాగంలో లభిస్తుంది. సామగ్రి, ఇంగ్రీడియంట్స్. ప్యాకెట్లో ఏమేమున్నాయి మరియు ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఏవి ఎక్కువగా ఉన్నాయి, ముందుగా ఇవన్నీ రాయబడతాయి. ఒకవేళ మొదటి 3 పదార్థాలు గ్లూకోజ్, సిరప్ లేదా చక్కెర అయితే దానర్థం చక్కెర ఎక్కువగా ఉంది అని. అలర్జీ కారకాలు పాలు, గుడ్డు, సోయా మరియు వేరుశనగ వంటివి బోల్డులో రాసి ఉంటాయి. ఈ పదార్థాలకు ఎలర్జీ ఉన్నవారు ఆ ఆహారాన్ని తినకూడదు అని ఇది సూచిస్తుంది. పోషకాహార వాస్తవాలు, న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్. ప్రతి ప్యాకెట్లోని ఎన్ని క్యాలరీలు, ప్రోటీన్లు, కొవ్వులు మరియు చక్కెర ఉన్నాయి అనేది చెప్పబడతాయి. కృత్రిమ కొవ్వులు మరియు సహజ కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. గుండెకు హానికరం, వాటిని తక్కువగా తీసుకోండి. ఉప్పు, సోడియం. ఎక్కువ ఉప్పు అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులకు కారణమవుతుంది. చక్కెరలు, యాడెడ్ షుగర్స్. ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. మనం కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు రంగు, తాజాదనం మరియు ధర కోసం చూస్తున్నట్లే, అలాగే ప్యాక్ చేసిన ఆహారం తీసుకునేటప్పుడు వాటిపై ఉన్న లేబుల్స్ మరియు చిహ్నాలను చూడడం ముఖ్యం. అది మనం సరైన ఆహారాన్ని ఎంచుకోవడంలో సహాయపడుతుంది. FSSAI ఇది ఆహారం సురక్షితమైనది అని సూచిస్తుంది. గ్రీన్ లేదా రెడ్ డాట్. ఆకుపచ్చ అంటే శాకాహారం, ఎరుపు అంటే మాంసాహారం. ఎగ్ మార్క్ లేదా ISI మంచి నాణ్యత గల చీజ్ను సూచిస్తుంది. +F ఫార్టిఫైడ్ ఇది అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. జైవిక్ భారత్ ఇది ఆహారం సేంద్రియం, ఆర్గానిక్ అని సూచిస్తుంది. వేగన్ దీనిలో జంతువులకు సంబంధించిన ఎటువంటి పదార్థాలు ఉండవు. గ్లూటెన్ ఫ్రీ దీనిలో గోధుమ, బార్లీ మరియు రైలో ఉండే గ్లూటెన్ ఉండదు. ఇది ఎలర్జీలు ఉన్నవారికి సురక్షితంగా ఉంటుంది. ఈ చిహ్నాలను చూడడం ద్వారా మీకు ఏ ఉత్పత్తి ఉత్తమమో మీరు త్వరగా గుర్తించవచ్చు. చాలాసార్లు ఫుడ్ ప్యాకేజీ వెలుపలి భాగం బాగానే కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న ఆహారం చెడిపోవచ్చు. కాబట్టి తేదీ మరియు స్టోరేజీ సమాచారాన్ని తనిఖీ చేయడం మర్చిపోవద్దు. తయారీ తేదీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఆహారాన్ని ఎప్పుడు తయారు చేశారు. గడువు తేదీ, ఎక్స్పైరీ డేట్. ఈ తేదీ తర్వాత ఆహారం తినవద్దు. బెస్ట్ బిఫోర్. ఈ తేదీ వరకు ఆహారం మంచిదిగా మరియు తాజాగా ఉంటుంది. ఈ తేదీ తర్వాత కూడా దీన్ని తినచ్చు, కానీ రుచి తగ్గవచ్చు. నిల్వ సూచనలు, స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్. ఆహారం చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి లేదా రెఫ్రిజిరేటర్లో నిల్వ చేయండి వంటివి. ఉదాహరణకు బిస్కెట్లు. అవి బిఫోర్ డేట్ వరకు క్రంచీగా ఉంటాయి, కానీ ఆ తర్వాత తింటే రుచికరంగా ఉండవు. అయితే ఒకవేళ గడువు తేదీ దాటితే బిస్కెట్ బయటకు బాగా కనిపించినప్పటికీ అది కడుపు నొప్పికి కారణమవుతుంది. మనం తినేదే మన శరీర భాగాలను తయారు చేస్తుంది. కాబట్టి ఆలోచనాత్మకంగా మరియు బాధ్యతాయుతంగా ఎందుకు తినకూడదు? తదుపరిసారి మీరు ఏదైనా కొన్నప్పుడు బ్రాండ్‌ను మాత్రమే చూడకండి. లేబుల్‌ను చదవండి. ఫుడ్ లేబుల్ కేవలం ఒక చిన్న బాక్స్ కాదు. ఇది మీ ఆరోగ్యానికి కీలకం.